కీలకమైనటువంటి ఏదైనా ఉన్నది అంటే పని ఉందంటే అది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ మీదే ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి నీరు తట్టి కింద నుంచి సీపేజ్ వెళ్ళకోకుండా ఉండటం కోసం ఈ డయాఫ్రమ్ వాల్ అనేదాన్ని వెయ్యాలని నిపుణులు నిర్ధారణ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ ఇంపార్టెంట్ అయింది దెబ్బతిన్నటువంటి పరిస్థితి. 2018 నుంచి వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని స్పష్టంగా చెప్పిన కమిటీ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఇది మేము వచ్చిన దెబ్బతింది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సరే రామానాయుడు గారికి ఇంకా మరి ఆయనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి మామూలు ముఖ్యమంత్రి గారు కాదు ఆయన, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే దీనికి మేము కారణం అన్నారు. ఏం కారణం అన్నారు? మేము కాఫర్ డ్యాములు వేసాము, దానిలో 2 గ్యాపులు వదిలిపెట్టాము, ఆ 2 గ్యాపులు ఈడొచ్చి పూడ్చలేదు అని. 2018కే అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 2ని పూర్తి చేసిన తర్వాత 2018లో వరద వచ్చిందే మీరుండగా, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా 2018లో వచ్చినటువంటి వరదలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం ప్రారంభమైంది. దీనికి సమాధానం చెప్ప నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. మేము గ్యాపులు పూడ్చలేదు అంటున్నాడు. మేము వచ్చింది ఎప్పుడు? 2019 మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జూన్ 23వ తారీఖున వరద వచ్చింది. దీనికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలా, పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ పనులను చేస్తుంటే ఈ గ్యాపులు ఎందుకు వదిలిపెట్టారో కూడా మీకు అనేక సార్లు చెప్పాను, మరొక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది. కాఫర్ డ్యాముల నిర్మాణం నాణ్యత లేకోకుండా మీరు చేశారు, దట్ ఈస్ ఓకే, వాళ్ళే చెప్పారు, నేను చెప్పింది కాదు ఇది. మాజీ ఇరిగేషన్ మంత్రి గానో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కాదు ఇది. ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ మన అమెరికా వారు కెనడా వారు నలుగురు చెప్పినటువంటి అంశం ఇది. మీరు కాఫర్ డ్యాములకు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ వాల్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండానే మీరు కట్టేశారు. ఒకటి. రెండవది గ్యాపులు ఎందుకు పొడవలేదు? మేము పొడవగలుగుతాం గ్యాపులు. మేము వచ్చి 30 తారీఖున వచ్చాం, జూన్ 23 వస్తుంది. దీనికన్నా మించి ఇంకొక మాట చెప్తా, పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే ఈ గ్యాపులు పూడిస్తే, ఇప్పుడైతే గ్యాపులు పూడిస్తే ఏమైంది, నీరు ఇటు నుంచి ప్రవహించదు. వెల్, ప్రవహించకపోతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందు, ఇటు నుంచి ప్రవహించాలి. స్పిల్వే కంప్లీట్ కాలేదు, స్పిల్వే కూడా అప్పుడే ప్రారంభించావు, అది కంప్లీట్గా అటు ప్రవహించదు. ఏమైంది? ఎగుదన్నిది వాటర్, పొంగిపోద్ది. పొంగిపోతే 54 విలేజెస్ నదీ గర్భంలో ఉన్న ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి 54 విలేజెస్ మునిగిపోతాయి. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అయ్యా పీపీఏ ప్రాజెక్ట్ అథారిటీ ఏందండి అవి మూసేస్తున్నారు, మీరు మూసేస్తే మేమైపోవాలి, ఇళ్ళన్నీ పోవాలి కదా, మాకు కాంపెన్సేషన్ ఇస్తే ఇల్లు ఎత్తుకుపోతాం, మీరు కాంపెన్సేషన్ ఇవ్వకోకుండా మీరేమిటి అది పూర్తి చేస్తే మేమేం కావాలి, అదేమో స్పిల్వే ద్వారా వాటర్ వెళ్ళట్లేదు ఎలాగో అంటే పీపీఏ ఉన్నారంటే ఇమీడియట్గా ఒక ఆర్డర్ పాస్ చేశారు. చూస్తే తెలుస్తుంది పీపీఏ చేసినటువంటి ఆర్డర్, పనులన్నీ ఆపేయండి, ఆ గ్యాప్లు పోడ్చొద్దు అన్నారు. మిమ్మల్ని మీకు వర్తిస్తుంది. డిసెంబర్ 30వ తారీఖున 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వర్తిస్తుంది పీపీఏ చెప్పినటువంటి అంశం. కాంట్రాక్టర్ మార్చారు అందుకని చేయలేదు. నో, పీపీఏ చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆర్డర్ మీద ఏ ప్రభుత్వమైనా ఫాలో కావాలి. ఆర్డర్ ఎట్లా పుట్టింది? వాళ్ళు పుట్టించింది కాదు. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు 54 గ్రామాలకు సంబంధించిన వారు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు, పోడ్చలేదు. అవి పోడ్చకపోవడం వల్ల కొట్టుకుపోయింది హో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది కాదు, ఖచ్చితంగా అంతే. ఇంకా చాలా క్లియర్గా అర్థమయ్యే అంశం ఏంటంటే 2018కి వరద వచ్చేటప్పటికే దెబ్బతినిపోయిందని చెప్పారు వాళ్ళు ప్యానల్ ఎక్స్పర్ట్స్. మేము చెప్పింది కాదు ఇది.
అది కూడా ఇక్కడ మీరు గమనించాలి రాష్ట్ర ప్రజానీకం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకోటి ఏమి ఫిఫ్త్ది, ఓకే, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం మరియు కోత గురి కాకుండా 2020 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి వాళ్ళకి తెలియదులే, ఎవరికి ప్యానల్ ఎక్స్పర్ట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు తెలియాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని పేర్లు విన్నారే కానీ వాళ్ళు ఇటలీ, మన అమెరికా వాళ్ళు, కెనడా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే 220 వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టింది. 220 తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏమిటంటే వీ హ్యావ్ కంప్లీటెడ్ ది స్పిల్వే. నేను మనవి చేస్తున్నాను, స్పిల్వేని కంప్లీట్ చేశాం. ఆ డైవర్షన్ ఆఫ్ రివర్ని కూడా మొత్తం కంప్లీట్ చేశాం. కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మేము చేసిన పని ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటు నుంచి నది ప్రవహిస్తుంది, ఇంకా ఎంత వరద వచ్చినా కూడా ఏమీ ఇబ్బంది లేదు అని అనుకున్న తర్వాత మేము చేసిన పని ఏంటంటే అప్పర్ కాఫర్ డ్యామ్ని పూర్తి చేసాం. టోటల్గా అప్పర్ కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్, ఎవరైతే గ్యాపులు వదిలేశారో చంద్రబాబు నాయుడు గారు అశ్రద్ధ వల్ల, వ్యూహాత్మక తప్పిదం వల్లనో కాఫర్ డ్యాములు ప్రారంభించి ఆ కాఫర్ డ్యాముల్లో 2 గ్యాపులు వదిలేశారో ఆ గ్యాపుల్ని సమర్థవంతంగా పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు చేశాం అది? టోటల్ స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత. నదిలో